జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, వీళ్ళ తాత ఉంచుకున్న మంగమ్మ స్టోరీ నుంచి వీళ్ళ చెల్లి చేసుకున్న రెండో పెళ్లి వరకు, ఫస్ట్ భర్త ఏ విధంగా చనిపోయిన విషయం వరకు మొత్తం జనానికి వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ భార్య ఊరోళ్ళకి సంబంధించిన మ్యాటర్ అయిందని మీ భారతి గారు, ఊర్లో వాళ్ళందరి భార్యలు నీలాంటి ఊరకొక్కలు మాట్లాడుకునే పరిస్థితులు లేరు. అయ్యా, జన సైనికులు వీర మహిళలు. మరి మీ వీర మహిళ, మీ వీర వనిత చాలా గౌరవప్రదంగా మాట్లాడుతుంది కదా. మరి ఈవిడిని ఏం చెయ్యాలి? ఈవిడి మీద ఎలాంటి కేసులు పెట్టాలి? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు కదా, చట్టాలు రూల్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండాలని. ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసేసే చట్టం రావాలని అన్నారు కదా. మరి ఈవిడి మీద మీ పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? మరి ఈవిడి మీద ఎటువంటి కేసులు ఉండవా? ఇక్కడేమో వైసీపీని విచ్చలవిడిగా బూతులు తిట్టిన వాళ్ళను వదిలేసి కూటమిని ప్రశ్నించిన విమర్శించిన వాళ్ళని మాత్రం వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. అధికారం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఒకళ్ళ దగ్గర ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి.